అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నల్గొండ పట్టణంలో వివిధ ప్రాంతాలలో కూడా గేట్లకు తాళం వేసిన ఇండ్లనే టార్గెట్ చేస్తూ దొంగతనానికి పాల్పడుతున్న పాలాడుగు నరేష్ అనే దొంగను కూడా నల్గొండ 1 టౌన్ పోలీసులు కూడా అదుపులోకి తీసుకొని ఆ రిమాండ్కు తరలించినట్టు తెలుస్తుంది. మొత్తం కూడా ఇతని దగ్గర నుంచి 22 తులాల బంగారాన్ని కూడా ఆ జిల్లా పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆ మీడియాకు వివరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం పాలాడుగు నరేష్ ఉన్నాడు. గత కాలంలో కూడా ఆ జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా అతని ప్రవర్తన మారకుండా కూడా ఏదైతే దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నరేష్ తాపీ మేస్త్రి పని చేస్తూ ఈ దొంగతనాలకు కూడా పాల్పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా నరేష్ టార్గెట్ చేస్తున్న ప్రాంతాలు ఏదైతే సుదూర్ఘ ప్రాంతాలు, మధ్యాహ్నం పూటనే కూడా ఏవైతే ఇండ్లకు తాళాలు వేసి ఆఫీసులకు కానీ ఊర్లకు కానీ వెళ్లిన క్రమంలో కూడా ఆ ఇండ్లను టార్గెట్ చేసి దానికి సంబంధించిన దొంగతనానికి పాల్పడుతున్న పరిస్థితి ఉంది. ఇతని మేస్త్రి కావడం ఉద్దేశంతో కూడా ఇతని దగ్గర కూడా కటర్ మిషన్లు కూడా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే దొంగ ఇల్లును టార్గెట్ చేసుకున్న తర్వాత ఆ ఇంటికి సంబంధించిన బాత్రూమ్ దగ్గర కానీ ఇంటి డోర్ దగ్గర కానీ ఆ పవర్ సప్లై ఉన్న క్రమంలో ఆ పవర్ సప్లై ద్వారా మొత్తం బ్రేక్ చేస్తున్న పరిస్థితి. బ్రేక్ చేసి ఇంట్లోకి వెళ్లి కూడా దొంగతనాలు చేస్తున్న పరిస్థితి. దీని మీద కూడా పలు కేసులు నమోదైనట్టు కూడా నల్గొండ జిల్లా ఎస్పీ కూడా చెప్పినట్టు పరిస్థితి. మొత్తం కూడా ఈ రోజు అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేస్తున్నట్టు కూడా జిల్లా ఎస్పీ మీడియాకు వివరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాతో మాట్లాడుతున్నారు. చూద్దాం. నల్గొండ పట్టణంలో గత కొద్ది నెలల నుంచి కొన్ని స్టాండర్డ్ మోడస్ ఆపరండితో సుమారు 10 దొంగతనాల వరకు అయినాయండి. అందులో నల్గొండ 1 టౌన్కి సంబంధించి 8, రూరల్కి సంబంధించి 1, నల్గొండ 2 టౌన్కి సంబంధించి 1. ఇవన్నీ కూడా మనకి సంక్రాంతి సమయంలో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ మార్చి వరకు ఒక గ్యాప్లో సేమ్ మోడస్ ఆపరండితో ఇవన్నీ మనకి HB/డే అంటే పట్టపగలు దొంగతనాలు జరిగినాయి. దీనికి సంబంధించి మనము డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక 3 ప్రత్యేక బృందాలు ఫామ్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మనము CCTV ఆధారాలు, మిగతా అన్ని టెక్నికల్ ఎవిడెన్స్తో కూడా హ్యూమన్ ఇంట్తో కూడా మనము వర్కౌట్ చేయడం జరిగింది. అదే క్రమంలో ఇవాళ పొద్దున మనము వీ హ్యావ్ గాట్ 1 అక్యూజ్డ్ పాలడుగు నరేష్. ఇతను దొంగతనమైన బంగారాన్ని ఒక బంగారం షాప్కి వెళ్ళి మార్చే క్రమంలో అతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ నరేష్ ఈజ్ అ రెసిడెంట్ ఆఫ్ కొత్తపల్లి గ్రామం, నల్గొండ రూరల్కి వస్తుంది ఇది. అండ్ సుతారి మేస్త్రి ఇతని మీద పాతవి 4 కేసులు ఉన్నాయి. అందులో 2 ప్రాపర్టీ అఫెన్స్ కేసెస్, 1 ఉమెన్ హరాస్మెంట్ కేసు ఒకటి ఉంది, 1 బైండ్ ఓవర్ కేసు ఉన్నది. అయితే ఇతని మోడస్ ఆపరండి ఏంటంటే ఎనీ లాక్డ్ హౌస్ మధ్యాహ్నం పూట అవుట్స్కర్ట్స్లో ఉండడము చూసుకొని ఇతని దగ్గర ఒక కటింగ్ మెషిన్ ఉంటుంది, ఒక కటర్. చుట్టుపక్కల దగ్గరలో ఎక్కడైనా డోర్ బెల్ దగ్గరైనా లేకపోతే బాత్రూమ్స్ దగ్గర ఎక్కడైనా పవర్ కనెక్షన్ చూసుకొని దానికి పవర్ కనెక్షన్ ఇచ్చి దాని ఉన్న నాబ్ని దాని మెయిన్ హ్యాండిల్ని కట్ చేయడం జరుగుతుంది. కట్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని అక్కడ ఉన్న సామాన్లని దొంగతనం చేయడం జరుగుతుంది. అయితే మనం ఇవాళ అతన్ని పట్టుకున్న తర్వాత ఆయన దగ్గర నుంచి వీ హ్యావ్ ఆల్సో రికవర్డ్ ది కటింగ్ మెషిన్, 2 కటింగ్ మెషిన్స్. అదేవిధంగా ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా కూడా అతను గ్లవ్స్ వాడుకొని చాలా జాగ్రత్తగా చేసినాడు. బట్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ డిఎస్పీ నల్గొండ 1 టౌన్ సిఐ అండ్ హిస్ ఎంటైర్ టీమ్ ఇతన్ని కూడా మంచిగా ఇన్ఫర్మేషన్ మీద వర్క్ అవడం జరిగింది. ఇది కూడా కంప్లీట్గా ఓన్లీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీదనే మనం ఇతను ఇవాళ అప్రిహెండ్ చేయడం జరిగింది. నా ఈజ్ బీయింగ్ సెంట్ ఫర్ జ్యుడిషియల్ రిమాండ్కి పంపుతున్నాము. ఫ్యూచర్లో ఎటువంటి అఫెన్సులు కాకుండా కూడా మనము ఇంకా దాని మీద రిమాండ్స్ పంపడము, పీడీ యాక్ట్ పెట్టడం ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాము. అదేవిధంగా మీ అందరికీ తెలుసు నల్గొండ జిల్లాకు సంబంధించి చాలా వరకు ఇప్పటి వరకు ఏవే దొంగతనాలు అవుతున్నాయి అవన్నీ కూడా మనతో చాలా ఫాస్ట్గా పట్టుకోవడం జరుగుతుంది. అదే క్రమంలో మొన్న మనము లాస్ట్ ఇయర్ పట్టుకున్న పార్టీ గ్యాంగ్కి ఆల్రెడీ ఒక 2 years కన్విక్షన్ కూడా వచ్చింది. ఇంకా కొన్ని కేసులు నడుస్తున్నాయి, అవి కూడా త్వరలో కన్విక్షన్ వస్తుంది. అయితే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఇప్పుడు ఎట్లా సమ్మర్ ఉంది కాబట్టి కొంతమంది ఎండకి బయట పండుకుంటున్నారు. దానికి సంబంధించి కొన్ని స్మాల్ గైడ్ లైన్స్ మా తరపు నుంచి ఇవాళ అవి కూడా రిలీజ్ చేస్తాము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ everybody to cooperate with us.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.